నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వం శివమయం అంటారు పెద్దలు. పురాణాలు కూడా అదే ఘోషిస్తున్నాయి. సర్వశక్తి ప్రదాత, అభీష్ట వరసిద్ధి ప్రదాత అయిన శివుడు మానవుల పాపాలను హరించువాడని అర్థం చెబుతారు. శివ శివ అని ఒక్కసారి స్మరిస్తేనే వచ్చి కటాక్షించే కరుణామయుడాయన. ఆ స్వామి ఎక్కడ లేడు? కొండల్లో, కోనల్లో, చెట్లల్లో, పుట్టల్లో, ఇలా ఒక్కటేమిటి, సర్వాంతర్యామి ఆయనే. అలా శివుడు కొలువైన మరో పురాతన శైవధామం గంట్ల మల్లమ్మ కనుమ. కర్ణాటక రాష్ట్రంలో బాగేపల్లి తాలూకాలోని భైరవ కొండలకు నడుమ ఉన్న ఈ క్షేత్రంలో ఉన్న హిరణ్యేశ్వర స్వామి ఆలయం ఒకప్పుడు ప్రసిద్ధ శైవధామంగా విరాజిల్లింది. నేటి తీర్థయాత్రలో ఆ దివ్యక్షేత్ర విశేషాలను తెలుసుకుందాం రండి. అతి పురాతన ఈ ఆలయాన్ని పంచనందీశ్వర స్వామి ఆలయంగా కూడా పిలుస్తారు. సాక్షాత్తు పరశురాముడు ఇక్కడ పంచనందీశ్వర ఆలయాన్ని ప్రతిష్ఠింపజేశాడని పద్మపురాణం ద్వారా అవగతమవుతోంది. అలాగే పరశురాముడు ఈ ఆలయానికి నైరుతి దిక్కుల్లో ఉన్న రామగిరిలో పరమేశ్వరుని గురించి తపస్సు చేసి పరమేశ్వర సాక్షాత్కారం పొందాడని ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. నమస్తే పశుపతయే పార్వతీపతయే నమః. నమస్తే ఆత్మరూపాయ శివాయ గురవే నమః. మానవుల భౌతిక మానసిక ప్రశాంతికి, ప్రాంతీయ భాషా కుల ఆర్థిక వ్యత్యాసాల నివారణకి, సమాజంలో జీవించే ప్రజల మధ్య సహృదయ సౌజన్య భావ వికాసానికి ఆధ్యాత్మిక జీవనమే పరమౌషధం. వేద మార్గంలో యజ్ఞము, తపస్సు, దానము, నైతిక శీలము, భక్తి, అర్చన, పరోపకారము, పవిత్ర ప్రదేశాల సందర్శన మొదలైన వాటి వలన అజ్ఞానమనే మన మనోగహ్వరంలో జ్ఞానమనే జ్యోతి వెలుగుతుంది. అయితే దైవ భావనే మూలంగా శతాబ్దాల సాంస్కృతిక చరిత్ర కలిగిన భారతదేశంలో దివ్యక్షేత్రాలు ఎన్నెన్నో. అలాంటి పవిత్ర పుణ్యప్రదేశం గంట్ల మల్లమ్మ కనుమలోని శ్రీ హిరణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం. పంచనందీశ్వరాలయంగా కూడా పేరున్న ఈ దివ్యాలయం కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలూకాలో భైరవ కొండలకు నడుమ అలరారుతోంది. అతి పురాతన శైవధామాలలో ఒకటిగా, శివుని మహిమాన్వితాలకు వేదికగా ఉన్న ఈ దివ్యాలయం మనోహరమైన ప్రకృతి అందాల మధ్య అలరారుతోంది. ప్రశాంతంగా ఉన్న బాట పక్కగా ఉన్న ఈ దివ్యాలయానికి ఓ పక్క విశాలమైన వృక్షరాజాలు, పంట పొలాలు, మరో పక్క కొండలు, గుట్టలు ఆభరణాల్లా ఉండి ఆలయ శోభను మరింత పెంచుతున్నాయి. ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవడానికి హిందూపురం వరకు వెళ్లి అక్కడి నుంచి బాగేపల్లి మీదుగా ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. బాగేపల్లి తాలూకాలో ఉన్న ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే మార్గం భక్తులకు ఓ వింత అనుభూతిని అందిస్తుంది. విశాలమైన కొండలు, గుట్టలు, పచ్చని వృక్షరాజాలు, అందమైన పూదోటలతో పాటు ఏకాంతమయమైన బాట మార్గంలో సాగే ఈ పయనం భక్తులకు కావలసినంత మానసికానందాన్ని అందిస్తుంది. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆలయ పరిసరాలలో ఉన్న ప్రశాంత వాతావరణానికి మైమరచిపోతారు. కొండలు, గుట్టలు, పంట పొలాలు చుట్టూ పరుచుకోగా ఏకాంత ప్రదేశంలో ఈ ఆలయం అలరారుతోంది. ఒకప్పుడు ప్రసిద్ధ శైవధామంగా అలరారిన ఈ ఆలయాన్ని పంచనందీశ్వర ఆలయంగా కూడా పిలుస్తారు. పరశురాముడు
ఈ ఆలయ పరిసర ప్రాంతమైన రామగిరిలో శివుని గురించి తపస్సు చేసి ఆ స్వామి అనుగ్రహం పొందాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. శివుని అభీష్టం మేరకు పరశురాముడు ఇక్కడ శివలింగ సహిత పంచనందీశ్వరాలయ ప్రతిష్ఠ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఈ ఆలయం శిథిలావస్థలోకి చేరుకోగా విజయనగర స్థాపన తర్వాత సామ్రాజ్య సేనాధిపతి హిరణయ్య స్వామి అభీష్టం మేరకు శిథిలమైపోయిన ఈ ఆలయాన్ని పునరుద్ధరించి దీపధూప నైవేద్యాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా అక్కడి ప్రశాంత వాతావరణానికి మైమరచిపోతారు. దూరం నుంచే ఆలయ గోపురం భక్తులకు దృశ్యమానమవుతుంది. శ్వేతవర్ణ శోభితంగా ఉన్న ఈ ఆలయ ప్రాకారాల మీద బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులతో పాటు విఘ్నేశ్వరుడు, ఇతర దైవాల మనోహర మూర్తులు కానవస్తాయి. ఆలయ గోపురాల మీద శివుడు, విష్ణువు, బ్రహ్మమూర్తులతో పాటు పంచనందులు కానవస్తాయి. ఆలయానికి సంబంధించిన మొదటి ప్రాకారంలో విశాలమైన మంటపమొకటి దర్శనమిస్తుంది. అందంగా, హృద్యంగా ఉన్న ఈ మంటపాన్ని దాటి భక్తులు ముందుకు సాగుతారు. ఆలయానికి ముందు ద్వారం వద్ద శృంగి, భృంగిల మూర్తులు కానవస్తాయి. ఆ మూర్తులను దర్శించుకున్న భక్తులు ఓం హిరణ్యేశ్వరాయ నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. అలనాటి వాతావరణాన్ని, దేవాలయాలను స్ఫురణకు తెచ్చే ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులకు ముందు రాతి ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. దీనికి సమీపంలోనే పంచలోహ ధ్వజస్తంభం కానవస్తుంది.